ఈ ఏడాది సరైన దిగుబడి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయామని ప్రకాశం జిల్లా చామగడ్డ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 500 ఎకరాల్లో చామగడ్డ సాగు చేసినట్లు కొత్తపట్నం మండల రైతులు తెలిపారు. తుపాను వల్ల పంటకు తెగుళ్లు పట్టి దిగుబడి రాక ఎకరాకు ₹1,00,000 నష్టపోయామన్నారు. గతేడాది 76 కిలోల బస్తా 2,800 నుంచి 3,500 రూపాయలకు విక్రయించామన్నారు. ఇప్పుడు మార్కెటింగ్ లేక 1,800 నుంచి 2,000 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విత్తన ఖర్చులకైనా డబ్బిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ శ్యామ వేసినందువల్ల చాలా నష్టపోయాము. వర్షాలు ఎక్కువ గడ్డ సాధారణంగా ఇదొక దిగుబడులు పెద్దగా రాలేదు. ముందర ఇదే సంవత్సరం ఇట్లా వేస్తే బాగానే ఎకరన్నర వేస్తే 150 బస్తాలు అయినాయి. అదే ఇప్పుడు 3 ఎకరాలు వేసినా గానీ పెద్దగా దిగుబడి ఏమి రాలేదు. 5 సంవత్సరాల నుంచి శ్యామ దిగుబడి చేస్తా ఉన్నాను. 4 సంవత్సరాలు ఎప్పుడు ఎటువంటి నష్టం రాలేదు. ఈ సంవత్సరం ప్రకృతి విపత్తుల వల్ల వర్షాలు ఒకే నెలలో అధికంగా అల్పపీడనాలు ఏర్పడి రావటం వల్ల శ్యామ బాగా రాలేదు. దానికి తోడు మార్కెటింగ్ లేదు. శ్యామ వేసిన ప్రతి రైతుకి కూడా ఎకరాకి ₹1,00,000 లాసు. ఎకరాకు వచ్చి 100, 150, 200, 300 కావాల్సిన బస్తాలు వచ్చి ఇప్పుడు 70, 60 వస్తున్నాయి. తెగుళ్ళు ఎక్కువయ్యి ఎకరాకు వచ్చి ₹75,000 లాసు. 2 ఎకరాలు వేస్తే ఎకరాకి 50,000 విత్తనం ఖర్చు అయింది, 50,000 ఎరువు ఖర్చు, అంతా 2 లక్షల దాకా అయింది. మొత్తం మీద మందులు అయితేమి సత్తువులు అయితేమి మాకు వచ్చింది 90,000, 80,000 వచ్చింది. ఎకరాకి ₹1,00,000 దాకా నష్టపోయాం. ఇంతకుముందు గవర్నమెంట్ కొంత విత్తనం ఖర్చు భరాంచేది. ఆ రకంగా ఏదన్నా శ్యామలు వేసిన వాళ్ళకి ఇస్తే విత్తనం ఖర్చు కొంత గవర్నమెంట్ ఏదన్నా అవకాశం కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.